మీ అగ్రిమెంట్ కరెక్టా కాదా? మీరు ఎందుకు ఒప్పుకోరు? ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్టుని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పారు? ఇదే ప్రూఫ్. క్షమాపణ చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోమో ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు. పూర్తిగా నువ్వు చేసిన నాశనం. చివరిగా చెప్తున్నా, నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడీ మీద 7 కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపు మాపారం చేస్తుంటారు. జార్ఖండ్ సీఎంని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా, నేను కూడా జైలు పోతా, ఇన్ని కోట్లు తిన్నా, నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే. అదే సాక్ష్యం కదా, బీజేపీ ఎంపీలు చెప్పింది కదా, రేపు 60 ఫోన్లు దొరికినాయి, రేపం బాబా కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ కాలే? ఇదిగో ఇటువంటి అన్ని రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నాను. పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూశాను నేను. ఏ రైతు బిల్లు తెచ్చినా, జిఎస్టీ తెచ్చినా, ఏది తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ, టీఎంసీ వాళ్ళు మేము బైకాట్ చేసేవాళ్ళం. అందుకనే మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరి నేను ఒకటే, అసెంబ్లీలో చర్చిద్దామని. ఆ చర్చకు సిద్ధంగానే మీ అసలు రంగు బయటపెట్టి, అందుకనే ఈ 3 జిల్లాలలో అడ్రస్ లేకుండా పోయినరు. మీకు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు. మీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకునిగా టీఆర్ఎస్కి వెళ్ళి, అతను మీ బీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ లేదు. మీ కారు ఎప్పుడు అంటాడు ఆయన, అది వేది షెడ్డు పోలే, పుట్టి సర్వీసింగ్ పోయిందంటాడు. నేనంటే సర్వీసింగ్ కాదు, షెడ్ కాదురా బాబు, నీ బొందల పార్టీ అయిపోయింది, బొందల రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ అంటే బొంద పెట్టుకున్నావు నువ్వు. ఎప్పుడైతే నల్గొండ జిల్లాని నాశనం చేసుకున్నావో నీ పార్టీనే బొందల పార్టీ. బా ఇంకా అడుగుతున్నా చెప్పు. ఇక అసలు హరీష్ రావు అప్పటి వరకు ఉంటాడా, జైల్లో ఉంటాడా, బయట ఉంటాడా, ఏం తెలుసు? సమావేశం డేట్ వచ్చేవాడు జైలు లేకపోతే. ఇప్పుడు మేడిగడ్డ కూలిపోయింది. మేడిగడ్డ కట్టినప్పుడు